ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పదవీ బాధ్యతలను స్వీకరించారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో ఈ కార్యక్రమం శనివారం రాత్రి అట్టహాసంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్లోని సభ్యుల ప్రతి ఒక్కరి అభ్యున్నతికి తాను కృషి చేస్తానన్నారు. నేను డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో యామరపాటు లేకుండా సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని, రాగద్వేషాలకు తావు లేకుండా 10 మంది శ్రేయస్సును కోరే మంచి పనులను నా శక్తి వంచన లేకుండా చేస్తానని కళామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్సే కాకుండా 64 కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే మేము అస్కపల్లిలో ఫైట్ చేస్తున్నాము. దానికి డ్రాగన్ ప్రకాష్ గారు ఫైట్ మాస్టర్. అస్కపల్లిలో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ వర్షంలో హీరోకి ఫుల్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు. కానీ అందులో ఉన్న ఆర్టిస్ట్ విలన్ ఎవరైతే ఉన్నారో ఫైటర్కి హీరో కొడితే ఆయన పడిపోవాలి. ఆయన పాపం ఒక పూల బడ్డీ అది, దాని మీద ఒక 8 సార్లు పడి ఉంటాడు ఆయన. వచ్చే వెంటనే కట్ 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 అని చెప్పి వెంటనే ఇది కాదని చెప్పేవారు. అంటే ఒక ఆర్టిస్టు తనకు వచ్చే డైలాగ్ ఆర్టిస్ట్కి అయితే 3,000 నుంచి 3,500 రూపాయలు ఇస్తాం, మామూలు ఆర్టిస్ట్కి అయితే 1,800 నుంచి 2,500 ఎంతో ఇస్తాం. ఇంకా కొద్దిగా అయితే రోజుకి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 1,50,000 ఇస్తాం. కానీ వాళ్ళు పడే శ్రమను చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా బాధాకరం. మరి సినిమా చూసిన తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళిన మనం వెంటనే సినిమా పోయిందిరా అనేస్తాం. అంటే మనకు ఆ సినిమా నచ్చలేదు, కానీ అది సినిమా పోయినా బాగా ఆడినా కనీసం 500 మంది కష్టపడితేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విషయం సినిమాలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. మరి ఆర్టిస్టులు వాళ్ళు పడే కష్టంలో మనం బయట పడుతున్న కష్టం అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి సినిమాలో కనిపించాలనిపించి సినిమా అంటే ప్రాణం. మరి అందులో నన్ను కూడా ఈ కంచర్లలో కొద్దిగా వేషం ఇస్తారా అని అడిగాను డైరెక్టర్ గారికి. ఏదో ఆయన ఈయనేం యాక్ట్ చేస్తాడులే అని చెప్పని ఏదో చిన్నది నేను ఎప్పుడు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడిని. ట్యూషన్ సెంటర్ ఉండేది, నాకు పాఠాలు చెప్పేవాడిని. మళ్ళీ ఇందులో కూడా నన్ను ఆ పంతులుగా నాకు ఏదో చిన్న వేషం ఇచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ని ఖచ్చితంగా నువ్వు నాకు వేషం ఇస్తే నీకు నేను సినిమా ఇస్తానని చెప్పే స్థాయికి నేను వెళ్ళిపోయి ప్రతి సినిమాలో ఒక రోల్ నేను చేస్తున్నా. ప్రతి సినిమాలో ఒక రోల్ చేస్తున్నాను. కంచర్లలో పంతులు గారిగా నన్ను ఆయన ఇరికించేసిన ఉపేంద్ర బీఫార్మసీకి వచ్చేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ 2వ డైరెక్టర్ నాకు ఇచ్చారు. ఇందులో యాదకుమార్ గారిని నేను జీవితం మర్చిపోను. ఆయనకి ఇంకోసారి సినిమా అవకాశం ఇస్తే కనుక పెద్ద క్యారెక్టర్ ఇస్తేనే సినిమా ఇస్తాను. ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా.